కాంగ్రెస్లో ఫ్లెక్సీల వార్. జగిత్యాల కాంగ్రెస్లో ఫ్లెక్సీల వార్. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫోటో పెట్టకపోవడంతో వివాదం. ఈ ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి వివాదాలు రోజు రోజుకు ముదురుతా ఉన్నాయి. కొత్త పాత ఎమ్మెల్యేలు, కొత్తగా చేరినటువంటి వారు, పాత కాంగ్రెస్ వారు, వీరి మధ్యన అనేకమైనటువంటి వివాదాలకు తావిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలకి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పాత కాంగ్రెస్ నేతలతో తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఆయన వారి యొక్క అనుచరులతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నటువంటి తాజా పరిణామంగా చెప్పుకోవచ్చు. ఫ్లెక్సీలలో కొత్తగా పాత సీనియర్ కాంగ్రెస్ నేతలైనటువంటి వారి పేర్లను కానీ వాళ్ళ ఫోటోలను కానీ వేయకపోవడంతో ఈ కొత్తగా చేరినటువంటి కాంగ్రెస్ నాయకుల ఫోటోలనే అనుచరులు పెడుతుండడంతో ఇప్పుడు రెండు వర్గాల మధ్య వైర్యం పెరుగుతూ ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఇప్పుడు జగిత్యాలకు సంబంధించినటువంటి అంశము ఇప్పుడు బహిర్గతం అవుతుంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకబోయిన సంగతి తెలిసిందే. ఈ వివాదం సద్దుమణిగినట్లే అనిపించినా ఏదో రకంగా బయటకు వస్తూనే ఉంది. తాజాగా ఎమ్మెల్యే సంజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు కట్టినటువంటి ఫ్లెక్సీలో జీవన్ రెడ్డి ఫోటోలు పెట్టకపోవడంతో కొత్త నినాదానికి తెరదీసింది. అయితే అవి కార్యకర్తలు అత్యుత్సాహంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలే తప్ప ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వాటితో సంబంధం లేదని కొందరు కొట్టిపారేస్తూ ఉన్నారు. ఏ విధంగా కొట్టిపారేసినా కానీ ఈ ప్రోటోకాలు, ఈ ఫ్లెక్సీల యొక్క గొడవ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. కాంగ్రెస్ కొంప ముంచే అవకాశం కూడా కనిపిస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా ఎవరి ఫోటోలైనా పెడితే చించివేస్తున్నటువంటి పరిస్థితి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటుంది. కాంగ్రెస్లో కొత్త నాయకులు, పాత నాయకులు అనే విభేదం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది వర్గపోరుకు రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో వర్గపోరుకు ఒకరినొకరిని ఓడించుకునే స్థాయికి కూడా పోయే అవకాశాలు ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అధిష్టానం రాష్ట్ర పార్టీ దృష్టిని సారించి ఎక్కడికక్కడ సద్దుమణిగించకపోతే ఈ వర్గపోరు తీవ్ర స్థాయికి ముందుకు పోయే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది.